పని రాక్షసుడు. పూర్వం భూపాలుడు అనే సోమరి ఉండేవాడు. ఓసారి ఎవరో అతీత శక్తులున్న సన్యాసి వచ్చాడని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తనకో మాయ సేవకుడు కావాలని, తాను చెప్పిన ప్రతి పనిని పూర్తి చేయాలని కోరాడు. ఆ సన్యాసి, చూడు నాయనా, నువ్వు యువకుడివి, నీకు సేవకుడితో ఏం పని? చక్కగా నీ పని నువ్వు చేసుకో అన్నాడు. నీకు శక్తులు లేవన్నమాట, ఉంటే నేను అడిగింది ఇవ్వడానికేం అన్నాడు భూపాలుడు. దీంతో చేసేది లేక ఆ సన్యాసి యువకుడి చెవిలో ఏదో మంత్రం చెప్పాడు. నాయనా, దీన్ని 3 సార్లు జపించిన వెంటనే ఓ సేవకుడు ప్రత్యక్షమవుతాడు. అతడికి నిత్యం ఏదో ఒక పని చెప్తూనే ఉండాలి, లేకపోతే నిన్ను చంపేస్తాడు, జాగ్రత్త అన్నాడు సన్యాసి. పని చెప్పనప్పుడు కదా అని మనసులో అనుకుని భూపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక 3 సార్లు మంత్రాన్ని జపించాడు. వెంటనే ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ అందమైన భవనం నిర్మించమన్నాడు. అరక్షణంలో అక్కడ పాలరాతి లాంటి భవనం తయారైంది. దాని నిండా డబ్బు నగలు కావాలని అన్నాడు. రాక్షసుడు మరుక్షణంలో అన్నీ సమకూర్చేశాడు. అలా ఏ పని చెప్తే ఆ పని చేశాడు. కాసేపటి తర్వాత ఇంకేం చెప్పాలో భూపాలుడికి అర్థం కాలేదు. ఆలోచించేలోపే, నాకు వెంటనే ఏదైనా పని చెప్పు, లేకుంటే నిన్ను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు. దీంతో భయంతో పరుగు పరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు భూపాలుడు. అయ్యా, ఇతడికి నేను ఏ పని చెప్పలేకపోతున్నాను, నన్ను కాపాడండి అన్నాడు. నాయనా, అలాగైతే ఆ రాక్షసుడి సాయంతో నువ్వు ఇప్పటి వరకు పొందినవన్నీ మాయమైపోతాయి, సరేనా అన్నాడా సన్యాసి. దానికి భూపాలుడు ఒప్పుకున్నాడు. తన కమండలంలోని నీటిని ఆ రాక్షసుడి మీద చల్లాడా సన్యాసి. వెంటనే రాక్షసుడు అంతర్ధానమైనాడు. అతడు ఇచ్చిన భవంతులు, సంపద అన్నీ కూడా మాయమైపోయాయి. భూపాలుడు అప్పటి నుంచి కష్టించి పనిచేయటం అలవాటు చేసుకున్నాడు.